హల్లెలూయా. జీవము గల దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. మంచిది ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో లేదా ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు సన్నిధిలో ఈ ఆదివారము అనగా ఈ ఆదివారంలో ఏమంటారమ్మా? మట్టల ఆదివారం కదా. ఈ మట్టల ఆదివారం అనేది వాక్యానుసారముగా ఉన్నదా లేక మనకిష్టానుసారముగా చేస్తున్నామా అనేదాన్ని మనము లేఖనాల్లో నుంచి మనం తెలుసుకోవడం మనకు ఎంతైనా అవసరం. ఎందుకంటే యేసుక్రీస్తు వారు ఒకానొక సందర్భంలో వాక్యం చెప్తా ఉంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఇది అవునా కాదా అని చెప్పేసి లేఖనాలు తీసి చూసి తెలుసుకున్నారట. అలాగే మనం కూడా గత కొద్ది వారాల క్రితం 40 రోజుల శ్రమ దినాన్ని గురించి మనం నేర్చుకున్నాం కదా. ఈ 40 రోజుల శ్రమ దినాలు అనేది వాస్తవానికి 40 రోజుల శ్రమ దినాలు బైబిల్లో ఉన్నది. కానీ ఆ 40 రోజులు ఎవరు పాటించారు, ఎందుకు పాటించారు, ఎలా పాటించారు, ఎక్కడ పాటించారు అనే దాన్ని మనం గ్రహించుకుంటే దాన్ని క్లుప్తంగా వివరించాలంటే మొట్టమొదటిసారిగా 40 రోజులు అనేది ఆది కాండంలో 40 రోజులు రాత్రి పౌళ్ళు వర్షం పడుతుంది. అది నోవా కాలంలో. వదిలేమ్మా. తర్వాత మరలా మనకు 40 రోజులు ఎక్కడ కనిపిస్తుంది అంటే అదే నిర్గమకాండంలో మోషే గారు 40 రోజులు దేవునితో కొండ మీద ఉపవాసం ఉండి 10 ఆజ్ఞలు తీసుకొచ్చినట్లు కనిపిస్తుంది. అదే మోషే గారు 10 ఆజ్ఞలు తీసుకొని పలకలను తీసుకొని దేవుడిచ్చిన ఆజ్ఞల పలకలను తీసుకొని ఆయన వస్తూ ఉండగా కింద ఉన్న జనం ఏం చేస్తున్నారంటే విగ్రహారాధన చేస్తున్నారట. ఈ విగ్రహారాధన చేసే సందర్భంలో మోషే గారికి కోపం వచ్చి ఆ పలకలను పగలగొట్టి మరలా రెండోసారి వెళ్ళి మరలా 40 రోజులు ఉపవాసం ఉన్నట్లు మనం లేఖనాల్లో చూసుకుంటాం. అంతేకాకుండా మరలా ఇంకొక చాట ఎక్కడ ఉంటుందంటే 40 రోజులు ఒక ప్రవక్త ప్రయాణం చేశాడట. ఏలియా ప్రవక్త ఒక్కరోజు భోజనము చేసి 40 రోజులు ప్రయాణం చేశాడట. ఎన్ని రోజులు, ఎన్నిసార్లు తిన్నాడు? ఒక్కసారి భోజనం చేసి 40 రోజులు ప్రయాణం చేశాడట. అదే 40 రోజులు యేసుక్రీస్తు వారు బాప్తిస్మము తీసుకున్న వెంటనే అరణ్యంలోనికి వెళ్ళి సాతాను శోధించబడి సాతాను శోధనను జయించి తిరిగి వచ్చి సువార్త ప్రకటించారు. మొట్టమొదటిగా ఆ 40 రోజులు అనేది ప్రచండ వర్షం వచ్చింది, దేవుని ఉగ్రతకు లోనయ్యారు. రెండవదిగా మోషే గారు 10 ఆజ్ఞల పలకలు తీసుకొని వచ్చినప్పుడు 40 రోజులు ఉపవాసం ఉండి ప్రవక్త ఉగ్రతకు లోనయ్యి ప్రవక్త ఉద్రేకానికి లోనయ్యి దేవుడిచ్చిన ఆజ్ఞల పలకలు పగలగొట్టేంత దుస్థితికి ఈ కింద ఉన్న జనం తయారయ్యారు. ఏంటంటే ప్రవక్త గారు దేవునితో వెళ్ళి అక్కడ ప్రార్థన చేస్తూ మోకరించి ప్రార్థన చేస్తూ ఆయనతో గడుపుతూ ఉండి 40 రోజులు ఏమీ తినకుండా ఏమీ తాగకుండా మన కొరకు మనం ఎలా బ్రతకాలా అని చెప్పేసి మనకు ఆజ్ఞలు ఇవ్వటానికి మన బ్రతుకు జీవన విధానాన్ని మార్చడానికి ఆయన వెళితే ఇక్కడ ఉన్న వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ చెవులకున్న బంగారమును, ముక్కులకున్న బంగారమును, మెడలో ఉన్న బంగారమును వీటన్నిటిని తీసి ఒక కరగబెట్టి విగ్రహాన్ని చేశారట. నెనివే పట్టణము నాశనం అయిపోతుందని యోనా గారు 40 రోజుల్లో నెనివే పట్టణం నాశనం అయిపోతుందని ప్రకటించారు. 40 ముఖ్యాంశాలు చెప్తా ఉన్నా. అయితే అప్పుడు వాళ్ళు మారుమనసు పొంది రాజు మొదలుకొని దాసుని వరకు
వృద్ధుడు మొదలుకొని బాలుడి వరకు వాళ్ళ వస్త్రాలన్నీ తీసివేసి అతి భయంకరంగా గోనె పట్టలు కట్టుకొని బూడిద పూసుకొని ప్రార్థన చేసి నినివే పట్టణాన్ని రక్షించుకున్నారు. ఏలియా ప్రవక్త గారు 40 రోజులు ప్రయాణం చేసి దేవుని మాటకు కట్టుబడ్డారు. ఈ 40 రోజులు ఉపవాసం చేసిన వాళ్ళు కానీ 40 రోజుల సందర్భాల్లో కానీ ఎక్కడా కూడా ఎవ్వరు కూడా ఏమీ తినలేదు తాగలేదు అని లేఖనాలు సెలవిస్తున్నాయి. మరి ఈ రోజున 40 రోజులు ఉపవాసాలు చేసేవాళ్ళు మరి తినకుండా తాగకుండా ఉంటున్నారా లేదా అనేది అది మనకి తెలుసు, అందరికీ తెలుసు. అదొక భాగం. అయితే ఈ రోజున ఆదివారము మట్టల ఆదివారము సందర్భంగా మనం మాట్లాడుకుంటున్నాం. ఈ మట్టల ఆదివారం సందర్భంగా మాట్లాడుకునేటప్పుడు దేవుడు మట్టల ఆదివారం గురించి తన లేఖనాల ద్వారా మాట్లాడుతూ ఏమంటూ ఉన్నాడంటే ఒకసారి చూసుకుందాం. లేవియా కాండము 23వ అధ్యాయము 39 నుంచి 41 వరకు చదువుతున్నాం. అయితే 7వ నెల కూర్చుకొనగా 7 దినములు యెహోవాకు పండగ ఆచరింపవలెను. మొదటి దినము విశ్రాంతి దినము, 8వ దినము విశ్రాంతి దినము. మొదటి దినమున మీరు దప్ప పండ్లను, ఈత మట్టలను, గొంజి చెట్ల కొమ్మలను, కాలువల యొద్ద నుండి నిరవంజి చెట్లను పట్టుకొని 7 దినములు మీ దేవుడైన యెహోవా సన్నిధిని ఉత్సహించుచుండవాలెను, అంటే సంతోషించుచుండవాలెను. చాలా ఎప్పుడట? మొదటి దినము విశ్రాంతి దినము. మొదటి దినం అనగా ఆదివారం. మళ్ళా ఆదివారానికి లెక్కేస్తే 8వ దినము. అంటే ఆదివారం మొదలుకొని మరలా ఆదివారం వచ్చే వరకట ఏమేం పట్టుకోవాలట? ఈత మట్టలు, దబ్బ పండ్లు, గొంజి చెట్ల కొమ్మలు, కాలువల యొద్ద నుండి నిరవంజి చెట్లను 7 దినములు మీ దేవుడైన యెహోవా సన్నిధిని ఉత్సహించుచుండవాలెను. ఈ ఆదివారం మొదలుకొని మరలా ఆదివారం వరకు. కానీ ఈ ఆదివారం మొదలుకొని మరలా ఆదివారం వచ్చేలోపు ఏమొస్తుందంటే మనకి గుడ్ ఫ్రైడేలు వచ్చేస్తున్నాయి. పాత నిబంధన కాలంలో గుడ్ ఫ్రైడే లేదు కదా, యేసుక్రీస్తు అన్నప్పుడు సిలువ వేయలేదు కదా. దానిని గురించి మాట్లాడుతూ ఆ యేసుక్రీస్తు వారు సిలువ వేయదాని గురించి కాకుండా మట్టల ఆదివారం అనేది ఈ విధంగా చేయాలని చెప్పేసి దేవుడు సెలవిచ్చాడు. దానిని ఈ మట్టల ఆదివారాన్ని ఎప్పుడు పాటించారంటే మత్తయి సువార్త 21వ అధ్యాయము 11-12 వచనాలు. లేదు, మొదటి నుంచి చదువమ్మా. 21వ అధ్యాయం మొదటి నుంచి చదువు. యెరూషలేమునకు సమీపించి బెత్ఫగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులతో ఇద్దరిని చూసి వెళ్ళగానే కట్టబడి ఉన్న గాడిదయు దారితో ఉన్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఎవడైనను మీతో ఏమైనను
అనిన వెడల అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పాలను. వెంటనే అతడు వాటిని తోలి పెట్టుకొని వచ్చి చెప్పి వారిని పంపెను. అయితే ఇక్కడ ఒక నిర్వచనము ఏం చెప్తా ఉందంటే, జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 10 నుంచి 12 వచనాలు చూసుకుందాం. పేజీ నెంబర్ 9వ అధ్యాయము 9 నుంచి. సియోను జనులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. మీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడనై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఎఫ్రాయిములో నేనే చేసేదను, యెరూషలేములో గుర్రములు లేకుండా చేసేదను, విల్లు లేకుండా పోవును. నీ రాజు సమాధాన వార్త అన్యజనులకు తెలియజేయను. యూఫ్రటీసు నది మొదలుకొని భూదిగంతముల వరకు మరియు నీవు చేసిన నిబంధన రక్తమును బట్టి తాము పడిన నీరు లేని గోతిలో నుండి శరం పట్టబడిన నీ వారిని నేను విడిపించేదను. బంధకముల్లో పడి ఉండి ప్రవేశించుడి, రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు, నీ రాజట సమాధాన వార్తను తీసుకొని వస్తాడట. ఏ వార్త? ఎంత చక్కగా మాట్లాడుతుందమ్మా లేఖనాలు. సియోను నివాసులారా బహుగా సంతోషించండి, నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడనై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఆయన మన రాజు, యేసురాజు రాజుల రాజై త్వరగా వచ్చుచుండే. అవునా? ఈ గాడిదట మన వాళ్ళు అంటారు, ఎవడన్నా ఏదైనా తప్పు చేస్తే మరి గాడిద కొడక అంటారు కదా. ఆ గాడిద విన్నప్పుడు ఏమంటుందంటే, ఒరే పిచ్చోడా, గాడిద కొడక నా బిడ్డను తిడుతున్నావారు, అసలు నీ కొడుకే పనికి మాలోడు. నా జన్మకున్న గొప్పతనం ఏంటో తెలుసా? సర్వలోకమును సృష్టించి సర్వాధికారి అయిన దేవుడు సశరీరుడిగా భూలోకమునకు వచ్చి సర్వమానవాళి పాపాల కొరకు తనకు తాను అప్పగించుకొనుటకు యెరూషలేముకు వచ్చేటప్పుడు నేను మోసానురా. ఎవరు మోసారు? నేను, నా పిల్లలు మోసారు. ఏమంటుంది? గాడిదయ్యు. మళ్ళీ ఒకసారి చదవమ్మ. నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడై గాడిద పిల్లను ఎక్కి. మరి నేను నా పిల్లలు యేసయ్యను మోస్తుంటే నువ్వెవరా మమ్మల్ని తిడుతున్నావు అంటున్నాడు మనిషిని. మనిషి ఏం చేశాడు?
యేసయ్యను సిలువ వేశాడు. సిలువ వేసి యేసయ్యను మోసిన గాడిద మీద నిందేస్తున్నాడు, గాడిదని తిడుతున్నాడు. ఇప్పుడు ఎవరు అమ్మ పనికి మాలినోడు? గాడిద మనమా? గాడిద ఏం చేసింది? దేవుని మోసింది. అయితే మనిషి ఆ గాడిదను ప్రక్కన పెట్టేశాడు. ఆ గాడిదను పక్కన పెట్టేసి దాన్ని తిట్టడం మొదలు పెడితే గాడిద అంటే పాపం పక్కపక్కనే బ్రతుకుతా ఉందట. ఈ బ్రతుకుతా ఉన్న సందర్భంలో యేసుక్రీస్తు వారు శిష్యులను పిలిచి, ఇదిగో ఒక దగ్గర నీకు ఎదురుగా ఉన్న గ్రామములో గాడిద పిల్లను కట్టబడి ఉంటుంది కాబట్టి రెండింటినీ తోలుకొనిరా. నువ్వు వెళ్ళి ఇప్పేటప్పుడు ఎవడైనా నిన్ను అడిగితే, ఎక్కడుందట గాడిద పిల్ల? కట్టబడి ఉంది. ఈ లోక సంబంధమైన జీవితానికి కట్టుబడి ఉన్నాడు. ఈ లోక సంబంధమైన పాపాలకు మనిషి కట్టబడి ఉన్నాడు. ఆ కట్టబడి ఉన్న బంధకాల్లో నుంచి వాడి తాడును విప్పేసి, ఆ కట్లను విప్పేసి నువ్వు వాళ్ళని తోలుకోనరా. ఎక్కడికి? వాటిని తోలుకొని వస్తుంటే గాడిద పిల్లను, తల్లిని పిల్లను, మనం కూడా తల్లిని యెహోషువ అంటూ ఉన్నాడు, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము. మరి మన పిల్లలకి కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. గాడిద పిల్లను విప్పుకొని వచ్చేటప్పుడు అక్కడున్న మనిషి అడిగాడట, అసలు నీదే ఊరు, మాదే ఊరు, నువ్వెవరు? మా ఇంటి ముందు కట్టేస్తున్న గాడిదల్ని ఇప్పుకోపోతావేంటి అన్నప్పుడు వెంటనే, నా ప్రియ దేవుని బిడ్డలారా వినాలి, కట్టుబడి ఉన్న గాడిద సమస్త పాపాలకు కట్టుబడిపోయాడు మనిషి. ఈ భూలోక సంబంధమైన కట్టుబడిలో జీవిస్తూ ఉన్నాడు. పిలువబడిన వాడు, నిన్ను పిలిచిన వాడు సర్వోన్నతమైన దేవుడు. ఎలా పిలిచాడు? సర్వోన్నతమైన దేవుడు బంధకాలతో కట్టబడిన మనిషిని తన శిష్యుడు, సేవకుడు ద్వారా, అర్థమవుతుందా? తన శిష్యులలో ఇద్దరిని పిలిచి సేవకుని పంపించాడు. నువ్వు బంధకాల్లో ఉన్నవాడిని విడిపించుకోనిరా, వాడిని నా దగ్గరకు తీసుకొస్తే వాడి మీద నేను ప్రయాణం చేయాలి. ఆ గాడిద మీద ప్రయాణం చేసేటప్పుడట, చూడమ్మా ఒకసారి మత్తయి సువార్త 21వ అధ్యాయము, మత్తయి సువార్త 21వ అధ్యాయము 11వ వచనము. కదమ్మా 6వ వచనం చదువు. శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. చాలమ్మా. శిష్యులు ఎవరు పంపించారు? శిష్యుల్ని యేసుక్రీస్తు వారు సేవకుల్ని పంపించాడు. సేవకుల్ని పంపించినప్పుడు ఈ సేవకులు వెళ్ళి సాతాను యొక్క కబంధ హస్తాలలో చిక్కుకొని పోయి ఈ పాపలోకములో కట్టబడి ఉన్న పాపభరితమైన మనుషులను పట్టుకొని వచ్చి ఎవరికి చెప్పారు? యేసుక్రీస్తు వారికి అప్పచెప్పారు. యేసుక్రీస్తు వారికి అప్పగించారు. అప్పగించే ముందు ఏం చేశారంటే వారి బట్టలు గాడిద మీద వేశారట. ఆ బట్టల మీద యేసుక్రీస్తు వారు కూర్చున్నప్పుడు గాడిద ప్రయాణమై వెళుతూ ఉంటే, చదువు అక్కడ 9వ వచనం చదువు. జనసమూహంలో జనసమూహంలోనూ అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరిచిరి. కొందరు చెట్ల కొమ్మలను నరికి
దారి పొడుగున పరిచిరి. ఆ వెళ్ళుచుండిన వారును దావీదు కుమారునికి జయము, ప్రభువు పేరిట వచ్చువాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని హోసన్నా జయమే, హోసన్నా జయమనకే, యేసురాజు రాజుల రాజై త్వరగా వచ్చుచుండే, త్వరగా వచ్చుచుండే. అవునా? ఆయన వచ్చేటప్పుడట ఆయన వెనక ఉన్నవాళ్ళు, ఆయన ముందు ఉన్నవాళ్ళు, ఆయన పక్కన అటు ప్రక్కన ఉన్నవాళ్ళు, ఇటు పక్కన ఉన్నవాళ్ళు ఏమంటున్నారు? దావీదు కుమారునికి జయము, సర్వోన్నతమైన స్థలములలో ఆయనకే జయము, స్తుతింపబడును గాక, కొనియాడబడును గాక, ప్రభు నామం పేరిట వచ్చువానికి జయము. బిగ్గరగా కేకలు వేస్తున్నారు. మనకు అది లేకనే ఇప్పుడు బాధ కదా. మన దగ్గర ఉన్న నలుగురైనా పోగైతే నేను చేద్దాం అనుకున్నా. సరే, ఏదేమైనా అయితే ఈ కట్టబడిన వాడిని విడిపించుకొని వచ్చినప్పుడు, యేసు ఆయన మీద ఉన్నప్పుడు, యేసు ఆ గాడిద మీద ఉన్నప్పుడు అంట సులువుగా ఉందట. బరువులు మోసేది గాడిద, కానీ అవలీలగా నడిచి వెళ్ళిపోతా ఉంటే ఆ ఊర్లో ఉన్న వాళ్ళట వాళ్ళ బట్టలన్నీ తీసుకొచ్చి ఎక్కడెత్తన్నారో తెలుసా? గాడిద కాళ్ళకు మట్టి అంటకుండా. నా ప్రియ దేవుని బిడ్డ, ఈ రోజున యేసుక్రీస్తుని వీపును మోసుకున్న గాడిదవు నువ్వు అయి ఉన్నావా? యేసుక్రీస్తుని వీపును మోసుకున్న గాడిదవై ఉన్నావా? నువ్వు వెళతా ఉంటే నీ కాలికి మట్టి అంటకుండా దుప్పట్లు పరుస్తారట. ఒకవేళ దుప్పట్లు అయిపోతే అక్కడున్న చెట్టు కొమ్మలు ఎరుచుకొచ్చి నరికి అక్కడ పరుస్తా ఉన్నారట. ఈ గాడిద యొక్క గొప్పతనం ఏంటో చెప్పనా? మొట్టమొదటిగా మనం గాడిదను చూసుకుంటే, ఇశ్రాయేలీయులకు మొదటి రాజు అయిన సౌలుని రాజుగా చేయడానికి కారణం ఎవరంటే గాడిద. అది ఎలాగో తెలుసా? సౌలు గాడిదలు కాసేవాడు. సౌలు గాడిదల్లో ఒక గాడిద తప్పిపోయింది. ఆ గాడిద తప్పిపోయినప్పుడు వెతికే సమయంలో సమూయేలు వచ్చి సౌలుని అభిషేకించి ఇశ్రాయేలుకి రాజును చేశాడు. గాడిద వినాలి, గాడిద రాజుని చేసింది. గాడిద ఉరిని తప్పించింది. ఎవరి ఉరినంటే బిలాము యొక్క ఉరిని తప్పించింది. ఇంకా లోతుగా వెళితే అవన్నీ చూస్తే మనకు అర్థమవుతాయి. తరువాత గాడిద ఏం చేసిందట? ఉరి వేసిందట తప్పు చేసిన వాడిని. గాడిద మాట్లాడింది. బిలాము తప్పుగా ప్రవర్తిస్తుంటే గాడిద మాట్లాడి బుద్ధి చెప్పింది. గాడిద బుద్ధి చెప్పింది. గాడిద రాజును చేసింది. గాడిద యేసుక్రీస్తు వారిని ఊరేగింపుగా తీసుకెళ్ళింది. గాడిద ఇంకా అబ్షాలోమును ఉరివేసింది. 1 రాజును చేసింది, 2 ఉరి నుంచి తప్పించింది, 3 ఉరివేసింది, 4 యేసయ్యను ఊరేగింపు చేసింది కదా. అయితే యేసుక్రీస్తు వారు ఈ గాడిదనే ఎందుకు ఎంచుకున్నాడో తెలుసా? నిషేధించబడిన జంతువు. ఆ నిర్గమాకాండంలో మనుషులు ఏది తినాలో, ఏది తినకూడదు, ఏది తాగాలో, ఏది తాకకూడదు చెప్పే సందర్భంలో తినకూడని వాటిల్లో కూడా గాడిద ఒకటి.
వినకూడని వాటిలో గాడిద కూడా ఒకటి కదా. ఆ గాడిద ఆలోచన చేసింది, వీళ్ళందరూ నన్ను గాడిద కొడక అంటున్నారు, ప్రభువా నాకు ఈ బాధ నుంచి తప్పించమని ప్రార్థన చేస్తే ఇవాళ గాడిద యేసయ్యనే తిరిగి చూసిందట. నిన్నటి వరకు నన్ను కొట్టారు, తిట్టారు, నేను అటు పోతుంటే పిల్లలందరూ రాళ్ళు ఇసిరేశారు. ఇవాళ ఏంటి, నేను నడుస్తూ ఉంటే నాకు ఏంటి పట్టు చీరలు పరుస్తున్నారట. ఇవన్నీ పరుచుకుంటూ మండలు ఇరిచి, పచ్చి మండలు కూడా విరిచి అక్కడ పరిచేస్తున్నారట. నా కాలుకి మట్టి అంటకుండా ఏమిటో నాకు ఈ గొప్పతనం, నా దగ్గర ఏముంది అని ఒక్కసారి వెనుదిరిగి ఇలా చూసుకుందట. ఆ వీపి మీద యేసయ్య. ఆయన యెరూషలేమునకు వెళ్ళి యెరూషలేమునకు వెళ్ళేటప్పుడు ఆయనను తీసుకొని వెళ్ళిన గాడిద ఎందుకు తీసుకెళ్ళిందో తెలుసా? సర్వలోక పాపములను మోసుకొని పోతున్న దేవుని యొక్క గొర్రెపిల్ల అయిన బరువులు మోసే గాడిదకు గొర్రెపిల్ల తేలికగానే ఉంది. ఆ గొర్రెపిల్ల ఎవరంటే యేసుక్రీస్తు వారు. గొర్రెపిల్లను మోసుకొని యెరూషలేముకి వెళ్ళినప్పుడు అక్కడ పస్కా బలి పశువుగా మారాడు యేసయ్య. అంతకుముందు యెరూషలేముకు చాలాసార్లు వెళ్ళాడు. ఆయన పుట్టినప్పుడు 8వ దినమున పేరు పెట్టడానికి యెరూషలేముకి తీసుకెళ్ళారు. ఆయన 12 సంవత్సరాల వయసప్పుడు యెరూషలేము దేవాలయంలో సువార్త ప్రకటించాడు. ఆయన అనేక సందర్భాలు పస్కా పండగకి యెరూషలేములో జరిపాడు. కానీ ఈ 33 సంవత్సరాలు వచ్చింది వేరు, ఆ రోజున యెరూషలేముకి వచ్చింది వేరు. ఈ 30 సంవత్సరాలు తను పుట్టిన దగ్గర నుంచి ప్రతి సంవత్సరం యెరూషలేము మందిరంలో ఆరాధనకి వచ్చి ఉంటారు యేసయ్య. కానీ ఎక్కడా కూడా ప్రత్యేకించబడలేదు. ఒకే ఒక్క చోట అక్కడున్న శాస్త్రులతోనూ పరిచయులతోనూ డిస్కషన్ చేసినప్పుడు 12వ సంవత్సరంలో ఆయన గారు యెరూషలేములో జరిగిన సంఘటన అది బైబిల్లో రాయబడ్డది. ఆ తర్వాత మరలా 33.5 సంవత్సరాలు పస్కా పండగ కంటే ముందు వధించబడిన బలి పశువు వలె ఆయన వెళ్ళేటప్పుడు రాజవీధులలో 8వ కీర్తన 2వ అధ్యాయంలో ఒక మాట సెలవిస్తా ఉన్నాడు. కీర్తనాకారుడు రాసిన కీర్తనలో 8వ కీర్తన 2వ వచనంలో ఒక మాట ఉంటుంది. మాన్పివేయుటకై నీ విరోధులను బట్టి చంటి పిల్లల యొక్కయు నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. నీ ఆకాశములను నీవు కలగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా నీవు మనుషుని జ్ఞాపకము చేసుకున్నటకు వాడు ఏ పాటి వాడు, నీవు నరపుత్రుని దర్శించుకున్నటకు వాడు ఏ పాటి వాడు. చాలు దేవుని కంటే వానిని కొంచెము తక్కువగా చేసావు మనుషుడు. దేవుని కంటే కొద్దిగా తక్కువ అట. మనం ఆ కొద్దిగా కూడా బీట్ అవ్వాలని చూస్తున్నాం, బీట్ చేయాలని కదా. మనము దేవుళ్ళం అవ్వాలని చూస్తున్నాం. ఈ రోజున మనుషులు అనేవాళ్ళు దేవుడని పిలువబడుతున్న వారు అనేక మంది ఉన్నారు. కానీ దేవుని లేఖనం ఏం చెప్తుందంటే మనుషుని జ్ఞాపకం చేసుకోవడానికి అసలు వాడు ఏ పాటి వాడు, వాడు ఎంతటి వాడు, వాడెంత వాడు, బ్రతికెంత మనిషి బ్రతుకు. మనిషి ఏమంటున్నాడు? దేవుడు ఎక్కడ ఉన్నాడు అంటున్నాడు. దేవుడు లేదనుకున్న సదమ కుమార పట్టణము ఈనాటికి కూడా బూడిదైపోయి ఉన్నది.
దేవుడు లేడనుకొని ఈ మధ్య విర్రవీగిన కాలిఫోర్నియా రాష్ట్రము, అమెరికా దేశంలో కాలిఫోర్నియా రాష్ట్రము అంటే ప్రపంచ దేశాలలో అత్యంత ధనికులు సంపన్నులు ఉన్న రాష్ట్రము కాలి బోడిదైపోయింది కదా. దేవుడు అనుకుంటా, నువ్వు దేవుడు అనుకుంటున్నావా? కానీ నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మట్టల ఆదివారంలో వాస్తవానికి అంటే ఈత మట్టలను, కొబ్బరి మట్టలను, ఖర్జూరపు మట్టలను, ఈ ఖర్జూరపు మట్టల గురించి మాట్లాడాలంటే యెహెజ్కేలు గ్రంథంలో 40వ అధ్యాయంలో 16వ వచనం ఒక మాట అంటూ ఉన్నాడు. వచనం, చదువమ్మా. కావలి గదులకును, గుమ్మములకును, లోపల వాటికి మధ్యలో చుట్టూనున్న గోడలకును, ప్రక్క గదులకును, కమ్ములో పెట్టుబడిన కిటికీలకును, గోడల్లో స్తంభములకును కిటికీలు నేను ప్రతి స్తంభమును ఖర్జూరప చెట్లు. అంటే చదవడానికి నేను చెప్పింది ఖర్జూరపు చెట్లు అంటే ఇక్కడ ఎక్కడ కనపట్టలేదని చెప్పేసి సంకోచిస్తున్నావా? దేవుని మందిరములో ప్రతి కిటికీకి, ప్రతి గుమ్మానికి, ప్రతి తలుపుకి, ప్రతి చోట్ల కూడా ఖర్జూరపు చెట్లు ఉన్నాయంట. తర్వాత 41వ అధ్యాయము 18వ వచనం, 18 నుంచి 21 వరకు చదువమ్మా. 17వ వచనం నుంచి చదువు. వాకిళ్లకు పైగా మందిరమునకును ఉన్న గోడ అంతయు, లోగోడయు, వెలిగోడయు, చుట్టుగోడయు కొలత ప్రకారము కట్టబడి ఉండెను. కెరూబులను, ఖర్జూరపు చెట్లను ఉండెను. దానికి 2 కెరూబుల సందున ఖర్జూరపు చెట్టు ఒకటి ఉండెను. ఒక్కొక్క కెరూబునకు 2 ముఖములు ఉండెను. ఎట్లనగా ఈ తట్టు ఖర్జూరపు చెట్టు వైపున మనుష్య ముఖమును, ఆ తట్టు ఖర్జూరపు చెట్టు వైపున సింహముఖమును కనబడెను. ఈ ప్రకారము మందిరము చుట్టూ ఉండెను. మందిరపు గోడకు కెరూబులను, ఖర్జూరపు చెట్లు ఉన్నవాట. చాలమ్మా. మందిరం కట్టించినప్పుడట అమ్మా ఇటు చూడాలి. మందిరం కట్టించిన తర్వాత మందిరమునకు లోగోడ, వెలిగోడ అంటే లోపలి గోడ మీద, బయట గోడ మీద కూడా కెరూబులు చెక్కించి 2 కెరూబుల మధ్యలో ఖర్జూరపు చెట్టు పెట్టి, ఈ కెరూబులట ఖర్జూరపు చెట్టును చూస్తుందట ఒక ముఖం, ఇంకొక ముఖం అట సింహమును చూస్తుందట. సింహం ఎవరమ్మా? యూదా స్తుతి గోత్రపు సింహమా, యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి నీ. ఇప్పుడు ఎవరు సింహం? యేసుక్రీస్తు వారు. ఒక పక్క ఖర్జూరపు చెట్టును చూస్తుంది కెరూబు, ఇంకొక కెరూబేమో యేసుక్రీస్తు వారిని చూస్తుందట. ఈ యేసుక్రీస్తు వారిని చూసే కెరూబులు, ఆ ఖర్జూరపు చెట్లు దేనికి సాదృశ్యం అంటే ఇక్కడ లేఖనాలు సెలవిస్తున్నాయి. కీర్తన గ్రంథంలో 92వ కీర్తనలో 12వ వచనం ఒకసారి. ఖర్జూరపు వృక్షము వలె మువ్వవేయుదురు. చాలా అంటే ఇక్కడ యేసుక్రీస్తు వారు సర్వోన్నతమైన దేవుడు సింహముగా పోల్చబడి, సింహము అక్కడ చెక్కబడి, ఒక కెరూబు సింహం వైపు చూస్తుంటే ఇంకొక కెరూబట నీతి వైపు చూస్తా ఉందట.
అవునా? నీతి అనగా యేసయ్య, సింహం అనగా యూదా గోత్రపు సింహము యేసయ్య. అంటే ఈ ఖర్జూరపు చెట్టు నీతిమంతుని పోలి ఉన్నది, ఆ సింహము యేసుక్రీస్తును పోలి ఉన్నది. కాబట్టి ఖర్జూరపు మట్టలు అంటే మన దగ్గర ఖర్జూరపు మట్టలు దొరకకపో ఉన్నాయి. ఖర్జూరపు ఈత చెట్లు పెడుతున్నారు సమీక్ష ఏదైనా సరే. అయితే ఈత చెట్లు కూడా పెట్టమనే లేఖనం చెప్తా ఉంది, దాన్ని మనం చెయ్యాలి, మంచిది. ఇక్కడికి వస్తేనే ఇబ్బందులు. అది 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 దేవుడు తన చిత్తం అయితే మరుసటి మటలాదివారానికి కరాల పళ్ళు జరిపించుకొనుగాక. ఆమేన్. అటు రీతిగా ఈ ఖర్జూరపు మట్టలకును సింహముకును గాడిద పిల్లకి ఈ మట్టలాదివారానికి ఉన్న సంబంధం ఇది. అయితే ఇక్కడ వరకు బాగానే ఉంది. ఈ మట్టలాదివారం కాడికి వచ్చిన తర్వాత ఈ తీసుకువెళ్ళిన ఈత మట్టలు కావచ్చు, ఖర్జూర మట్టలు కావచ్చు, ఇంకేమైనా కావచ్చు, వీటిని మందిరంలో పెట్టి మళ్ళా సంవత్సరం వచ్చిన తర్వాత ఎండిపోతాయి కదా, ఆ ఎండిపోయిన తర్వాత వాటిని కాల్చి బూడిద చేసి ఆ బూడిదను 40 రోజుల దీక్ష కొనసాగించే వారు నృత్యం రాస్తున్నారు. తప్పది, అసలు 40 రోజుల దీక్షే తప్పు. యేసుక్రీస్తు వారు దీక్ష ఎందుకు చేశారమ్మా? నా పాపాలను రక్షించడం కొరకు. నువ్వెవరి కోసం చేస్తున్నావు? ఆ యేసుక్రీస్తు వారు ఉపవాసం ఉన్నప్పుడు ఏమైనా తిన్నారా? మరి మోషే గారు ఉపవాసం ఉండి 10 ఆజ్ఞలు తీసుకొచ్చింది మన జీవన విధానం మార్చుకోవటం కోసం. ఈరోజు నువ్వు ఎవరి కోసం చేస్తున్నావు? నువ్వు దీక్ష చేయాలనుకుంటే తప్పులేదు, ఉపవాసం చేయి, కానీ వేషాలు వేసుకొని చెయ్యొద్దు. సిలువను వీధుల్లో మోస్తున్నారు, యేసుక్రీస్తు మోశారు. ఇటు వినమ్మా, యేసుక్రీస్తు వారిని సిలువ మోసేటప్పుడు కొరడా కొడితే ఒక్కొక్క కొరడాకి 18 గాలపు ముళ్ళు గుచ్చి ఉన్నాయట. ఒక్కసారి వేస్తే ఒక్కొక్కసారికి 100 గ్రాముల మాంసం కూడా వచ్చిందట. ఇలా ఒక్క దెబ్బ కూడా తూకుంటారా? ఈ శ్రమల దినాలు ఏంటో కానీ యేసయ్య దేవొద్దు, అసలు మాకు ప్రార్థనే వద్దని పారిపోతారు. ఈ నామమాత్రపు క్రైస్తవ్యం చేసేదానికంటే దేవుని సన్నిధిలో నువ్వు మోకరించి ప్రార్థన చేసుకోవటం నీకు ఎంతైనా అవసరం. కాబట్టి అట్టి ప్రార్థనలో మనము కొనసాగాలని దేవుని నామపేట తెలియజేస్తూ ఇటు వాక్యమును దేవుడు దీవించి ఆశీర్వదించును కాక. ఆమేన్.